అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ. ఆషాఢమాసంలో అత్యంత వైభవంగా అమ్మవారికి బోనం సమర్పించేదే బోనం. ఈ పండుగను తొలుత పెద్ద పండుగ అనేవారు. కాలక్రమంలో బోనాలు, ఆషాఢ బోనాలు, లస్కర్ బోనాలు, ఉజ్జయిని బోనాలు, మహంకాళి బోనాలు అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. భాషాపరంగా బోనం వికృతి శబ్దం, భోజనం ప్రకృతి శబ్దం. సంప్రదాయబద్ధంగా అన్నంలో పాలు బెల్లం కలిపి దీపజ్యోతి సమక్షంలో అమ్మవారికి నివేదించడమే బోనం. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలి 1813లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి బీభత్సం సృష్టించింది. ఆ పరిస్థితులు చూసిన సైనికులు వ్యాధులు తగ్గిపోతే ఉజ్జయిని నుండి మహంకాళిని తెచ్చి హైదరాబాద్లో ప్రతిష్ఠిస్తామని మొక్కుకున్నారట. పరిస్థితులు చక్కబడగానే 1814లో ఆషాఢమాసంలో 2 విగ్రహాలను తెచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ఠించారట. అప్పటి నుండి ఆషాఢమాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం, ఉత్సవంగా నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢమాసంలో, తెలంగాణ ప్రాంతంలో శ్రావణ మాసంలో ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఆషాఢ తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో, 2వ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి ఆలయాల్లో, 3వ ఆదివారం లాల్ దర్వాజా ఆలయంలో, నగరంలోని మిగిలిన 18 ఆలయాల్లో ఉన్న దేవతా స్వరూపాలను కాళీమాతగా భావించి బోనం సమర్పిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాలను తొలి రోజు బోనం నివేదన, 2వ రోజు రంగం, 3వ రోజు ఘట నిమజ్జనంతో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో కొత్త మట్టి కుండ లేదా వెండి కుండకు పసుపు రాసి, సున్నం, కుంకుమ బొట్లు పెట్టి వేపాకులతో కుండను అలంకరిస్తారు. పాలు బెల్లం కలిపి వండిన అన్నం అమ్మకు సమర్పించే ప్రసాదం. బోనం కుండ పైన జ్యోతిని వెలిగిస్తారు. భక్తులు తెచ్చిన బోనాన్ని కుప్పలుగా పోస్తారు. అలాగే ప్రత్యేకంగా బెల్లం పాకాన్ని సాకపోస్తారు. అమ్మవారి సోదరుణ్ణి పోతురాజు అంటారు. ఇతడు ఒళ్ళంతా పసుపు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, కాళ్లకు గజ్జెలు, చేతిలో కొరడాతో ఉంటాడు. 2వ రోజు రంగం చెప్పే స్త్రీని మాతంగి అంటారు. ఆమె అమ్మవారిని ఆవాహన చేసుకొని భవిష్యవాణి చెప్తుంది. 3వ రోజు సాగే ఊరేగింపును సాగనంపడం అంటారు. ఊరేగింపు జరిగే బండిని పలహారం బండి అంటారు. బండి దగ్గర మేకను బలిస్తారు. ఆ బలిచ్చేది పోతురాజు. ఆలయం దగ్గర నుండి ఊరేగింపుగా నిమజ్జన ప్రాంతానికి తీసుకెళ్తారు. ఆ రోజుతో బోనాల ఉత్సవం ముగుస్తుంది.